చంద్రబాబు నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది. చంద్రబాబు ఇంటి లోపలికి వెళ్లేందుకు తంబళ్లపల్లి నేత శంకర్ యాదవ్ అనుచరులు ప్రయత్నించారు. టీడీపీలో చేరేందుకు పార్థసారథి, బొప్పన భవకుమార్ అనుచరులతో ర్యాలీగా వెళ్లారు. అప్పటికే అక్కడ ఆందోళన చేస్తున్న శంకర్ యాదవ్ అనుచరులు పార్థసారథి వెంట వచ్చిన క్యాడర్తో కలిసి లోపలికెళ్లారు. ఒక్కసారిగా సెక్యూరిటీ దాటి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ప్రస్తుతం చంద్రబాబు ఇంటి దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది? పోలీసులు అనుచరులను ఎలా అడ్డుకుంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? చంద్రబాబు నివాసం దగ్గర కొంతసేపటి క్రితం అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే ఉదయం నుంచి కూడా తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు శంకర్ యాదవ్ అనుచరులంతా ఇక్కడ చేరుకున్నారు. అదే సందర్భంలో పార్థసారథి, మాజీ మంత్రి పార్థసారథి కూడా టీడీపీలో చేరేందుకు అనుచరులతో కలిసి చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఈ గందరగోళం మధ్య అందరూ కలిసి ఒకేసారి పోలీసు సెక్యూరిటీ వలయాన్ని ఛేదించుకొని చంద్రబాబు నివాసంలోకి చొచ్చుకొని వచ్చారు. కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ఆ సందర్భంలో నెలకొన్నాయి. ఎందుకంటే తంబళ్లపల్లి నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా శంకర్ యాదవ్కి న్యాయం చేయాల్సిందేనని చెప్పి తీవ్రస్థాయి నినాదాలు చేస్తున్నారు. పోలీసులతో కావచ్చు, ఇక్కడ పార్టీ నేతలతో కూడా వాగ్వాదానికి దిగారు. ఒకేసారి చంద్రబాబు నివాసంలోకి చొచ్చుకు వెళ్లేందుకు వారు ప్రయత్నించారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నివాసం దగ్గర మెయిన్ గేటు, అంటే ఆ గేటు తర్వాత ఆయన నివాసం ఉంటుంది. ఆ గేట్లోనే ఏ విధంగా చొచ్చుకొచ్చారో మనకు అక్కడ కనిపిస్తుంది. ఏదైతే కొల్లు రవీంద్ర కావచ్చు, పలువురు నేతలు, కొనకళ్ళ నారాయణ వీరితో అయితే మాట్లాడుతూ ఉన్నారు. వారితో చర్చిస్తూ ఉన్నారు. ఏదైతే శంకర్ యాదవ్కి మేము న్యాయం చేస్తాం, త్వరపడొద్దని చెప్పి వీరు చెప్తున్నారు. కానీ వారి అనుచరులు మాత్రం ఇప్పటికీ అక్కడే గేటు ముందే అక్కడే ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. పార్థసారథితో వచ్చిన కొద్ది మంది మాత్రం లోనకు వెళ్ళారు. అక్కడ పార్టీలో చేరేందుకు మాజీ మంత్రి కొలసు పార్థసారథి, అదేవిధంగా బొప్పన భవకుమార్ లాంటి నేతలంతా కూడా ఇప్పుడు లోనకు వెళ్ళారు. పార్టీలో చేరేందుకు అక్కడ లోన చంద్రబాబు దగ్గర వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వీరంతా కూడా బయట తంబళ్లపల్లి నియోజకవర్గ కార్యకర్తలు 10 బస్సుల్లో ఇక్కడికి ఉదయమే చేరుకున్నారు. వారంతా కూడా తంబళ్లపల్లిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సీటు ఇవ్వాల్సిందేనని ఆయన చెప్తూ ఉన్నారు. అయితే మనకు అక్కడ కొల్లు రవీంద్ర వస్తూ ఉన్నారు. వారితో మాట్లాడి అయినా కూడా వారు సంతృప్తి వ్యక్తం చేయటం లేదు. పార్టీ హామీ ఇచ్చినప్పటికి కూడా వారు సంతృప్తి వ్యక్తం చేయట్లేదు. ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ మనకి నేతలంతా కూడా వారితో చర్చలు జరుపుతూ మనకి కనిపిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి ఇప్పుడు చంద్రబాబు నివాసం నుంచి బయటికి వెళ్ళమంటే వారు వెళ్ళలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇష్యూ తేలిస్తేనే మేము బయటికి వెళ్తాము అని చెప్పి వాళ్ళు గట్టిగా పట్టుబడుతున్న పరిస్థితిని మనకి చూస్తూ ఉన్నాం. ఏదైతే ఇక్కడ కొల్లు రవీంద్ర లాంటి నేతలు కూడా ఇక్కడికి మనకి బయటకు వస్తూ ఉన్నారు. ఏదైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు వింటలేదు. ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం. ఏదైతే ఇక్కడ కొల్లు రవీంద్ర కావచ్చు, కొనకళ్ళ నారాయణ కావచ్చు. సార్, నారాయణ గారు ఏం చర్చించారా తంబళ్లపల్లి వారితో? ఏమంటున్నారు వాళ్ళు? ఇంకా చర్చలు జరగలేదు. చర్చలు జరపడానికి బయటికి వెళ్తున్నాం. ఇప్పుడు చర్చలు జరిగిన తర్వాత నేను మాట్లాడతాను. ఓకే, రవీంద్ర గారు ఏమంటున్నారు? తంబళ్లపల్లి వాళ్ళు ఏంటి వాళ్ళు? ఇలా సార్ని ఒకసారి కలుసుకుని వారి అభిప్రాయాలు చెప్పాలని చెప్పి రావడం జరిగింది. సార్ కూడా ఇప్పుడు ఒకసారి నారాయణ గారిని, రఘురామ్ గారిని వాళ్ళందరితో డిస్కస్ చేయమన్నారు. వాళ్ళు డిస్కషన్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం మళ్ళీ అందరితో పిలిచి నాయకులతో మాట్లాడతారు. అయితే ఇక్కడ నేతలంతా కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వారికి నచ్చ చెప్తున్నారు. ముందు చంద్రబాబు ఒకరిద్దరు సీనియర్ నేతలకి వారితో మాట్లాడి వారిని ఒప్పించే బాధ్యత. ఎందుకంటే ప్రస్తుతానికి వారందరినీ ఇక్కడి నుంచి పంపించి వేసి వారు ఏదైతే వారు డిమాండ్ చేస్తున్నారో శంకర్ యాదవ్కి టికెట్ ఇవ్వాల్సిందే, అభ్యర్థిగా ప్రకటించాల్సిందని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే పార్టీ కూడా ఒక 2-3 సీనియర్
సీనియర్ నేతలకి బాధ్యత అప్పగించారు, వారితో మాట్లాడమని. ప్రస్తుతానికైతే వీరైతే ఇక్కడే బైఠాయించి ఉన్నారు. వారైతే ఇటు పరిస్థితుల్లో కూడా ఇక్కడ వీరంతా కనిపిస్తున్నారు. ఇక్కడంతా కూడా వారంతా ఇక్కడే ఉన్నారు. మొత్తం కూడా ఇష్యూ అయితే కొంత టీడీపీకి తలనొప్పిగా మారింది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్. చరిత్ర